చెక్. అలాగే ఇక్కడ విచ్చేసిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, గౌరవ ఎంపీపీలు, గౌరవ సర్పంచ్లు, గౌరవ సొసైటీ చైర్మన్లు, గౌరవ ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున తల్లి వచ్చిన అక్క చెల్లెలకు, అన్నదమ్ములకు పేరు పేరున హృదయపూర్వక బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ, స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు, గౌరవ ఎమ్మెల్సీ, మన బోధ నియోజకవర్గ కోడలు అక్క కవితక్క గారు మీ అందరినీ సందర్శించి మాట్లాడతారు. బోధన్ ప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ పొద్దున్న నుండి మా షకీల్ అన్న నన్ను బోధన్ అంతా తిప్పిండు. పొద్దున 8కి మొదలు పెడితే ఇప్పటిదాకా అన్ని ఇళ్లలో పోయి అందరినీ కలుసుకుంటూ వచ్చినాం. చాలా సంతోషం అనిపించింది. బోధన్ పట్టణంలో అనేక మందిని కలిసే అవకాశం వచ్చింది ఈరోజు. మరి ఇవాళ ఈ పండుగ చేసుకుంటా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, మన పండుగ, మన బతుకమ్మ పండుగ అంటేనే మన తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ. మరి అటువంటి అందమైన పండుగకు, మన ఆడబిడ్డలం చేసుకునే పండుగకు మన షకీల్ అన్న ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినందుకు మనస్ఫూర్తిగా షకీల్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. మరి షకీల్ అన్న ఇప్పుడు తాజా మాజీ ఇంకా ఎమ్మెల్యేగా ఉన్నారు. మళ్ళీ రెండేళ్ళు కాకముందే మళ్ళీ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా మనందరి ముందుకు మీ అందరి ఆశీర్వాదంతో వస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి మీరు ఆడబిడ్డల కోసం ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినారు కాబట్టి తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదం మీ మీద ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను భావిస్తా ఉన్నాను. ఇదే తెలంగాణ కల్చర్ మనం చెప్పేది, ఇదే తెలంగాణ సంస్కృతి. ఒక హిందూ పండుగకు దగ్గరుండి మన ముస్లిం సోదరుడైనటువంటి షకీల్ అన్న ఇంత పెద్ద ఏర్పాట్లు చేయడమే మన సమత, మన సామరస్యం. అదేవిధంగా నా వదిన ఆయిషమ్మ పొద్దున్న నుంచి మనతోనే తిరుగుకుంటూ అన్ని దగ్గరలకు కూడా వచ్చి తను బతుకమ్మలు చేయడంలో కూడా పార్టిసిపేట్ అయింది. మరి అంతే కదా, ఒక 2 అడుగులు ఆడింది, పాటలు కూడా నేర్చుకున్నది అక్క. మరి చాలా సంతోషం అనిపించింది. మరి ఇంత మంచి పండుగ అద్భుతంగా బోధన్ నుంచి అంతటి నుంచి తరలి వచ్చినారు. మీ అందరికీ మళ్ళా ఒకసారి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఎంతో మంది చిన్నపిల్లలు పొద్దున్న నుంచి ఆడి పాడుతూ ఉన్నారు. వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్. పాటలు నేర్చుకోండి, మంచిగా ఆడండి. కంటిన్యూస్ గా మీరు పాటలు నేర్చుకొని ఆడితే ఇంకొక 100 years మన పండుగ చక్కగా ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలందరూ కూడా తప్పకుండా పాటలు నేర్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి ఇవాళ తెలంగాణలో మీకు తెలుసు, మన ఆడబిడ్డలకు ఎన్నో 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 పనులు చేసుకుంటున్నాం. మరి ఎన్నడూ కూడా ఎప్పుడు బతుకమ్మ పండుగ అంటే కనీసం సెలవులు కూడా ఇయ్యలే ఎవరు. కానీ తెలంగాణ వచ్చినాక 1 కోటి మంది ఆడబిడ్డలకి ఇలా బతుకమ్మ చీరలు పంచుకుంటా ఉన్నాం మనం. ప్రభుత్వం నుంచి ఒక పక్క చేనేతలను బతికించుకుంటూ ఇంకొక పక్క బతుకమ్మ చీరలు ఇచ్చుకుంటున్నాం. అట్లా ఒకటి 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 అందరికి
కోసం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇంకా కూడా పని చేసుకుంటూ ముందుకు వెళ్తాం. మళ్ళొకసారి మీ అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి అందరం కూడా ఆడదాం, కాసేపు ఆడదాం. సిద్ధంగా ఉన్నారా? గౌరమ్మ జై తెలంగాణ. మీరంతా ఎక్కడికక్కడ సర్కిల్స్ ఫామ్ చేస్తే వచ్చి కిందకు వస్తాం, అందరం కూడా కలిసి ఆడుకుందాం. इतिहास दवाखाना, घुंघरू बांधने वाले डॉक्टर का दुआ और दवा के जरिए इलाज। छोटे बच्चे डर जाएं, दांत निकलते वक्त तकलीफ का होना, नींद का ना आना, नजर का लग जाना, क्षय होना, ज्यादा रोना। इसके अलावा बड़ों के लिए गैसेस, भूख का न लगना, घुटनों में दर्द, बवासीर के अलावा मर्दाना कमजोरी के साथ साथ तमाम जनाना अमराज का गारंटी के साथ किया जाता है इलाज। रब्त कायम करे औकात कार सुबह 11 बजे दिन से शाम 8 बजे तक। मिलने का पता नज़द मदीना मस्जिद, पुराना बस स्टैंड, बोधन। फोन नंबर 9908376167।